ఇక వివరాలకు వెళ్తే నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత 10 ఏళ్లలో లేని విధంగా అందరినీ కలుపుకుని రాజకీయాలకు అతీతంగా ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర సర్కార్ నిర్వహిస్తుంది. ఈ క్రమంలో అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల నేపథ్యంలో హుస్సేన్ సాగర్పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉత్సవాల్లో వివిధ రకాల ప్రదర్శనల కోసం కళాకారులు కదిలి వచ్చారు. మరోవైపు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే స్టాళ్లు కూడా ఏర్పాటయ్యాయి. సందర్శకులను ఆకట్టుకునే ప్రదర్శనలు, ఆట వస్తువులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. తెలంగాణ కోసం కొట్లాడిన నేతలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలను వేడుకలకు ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉదయం 9:30 గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ నివాళులర్పిస్తారు. అనంతరం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో పోలీసు కవాతులో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయి 11వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఏళ్లకేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీకి అత్యంత ప్రాధాన్యం ఉందని, ఈ రోజుతో తెలంగాణ స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించిందని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తపరిచారు. విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుందని గుర్తు చేశారు. ఇకపై విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సింహభాగం మన రాష్ట్ర ప్రజలకే దక్కుతాయని అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి ప్రతినబూనారు. ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్కు తావు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర గీతంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని, త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఇచ్చిన తెలంగాణలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ అనేక మోసాలు చేశారని దుయ్యబట్టారు. కేసీఆర్ తీసుకొచ్చిన అన్ని పథకాల్లో గోల్మాల్ జరిగిందని మంత్రి ఆరోపించారు. గొర్రెల స్కామ్ 700 కోట్లు కాదని 4,500 కోట్లు అని తెలిపారు. లిక్కర్ స్కామ్తో కవిత తెలంగాణ పరువు తీశారని మంత్రి విమర్శించారు. బతుకమ్మల చాటున లిక్కర్ వ్యాపారం చేశారని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని, జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమన్నారు. తెలంగాణలో మరో 10 ఏళ్లు రేవంత్ ప్రభుత్వమే ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయిన విషయం తెలిసింది. కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది వేడుకలకు రావాలని ఆమెను ఆహ్వానించగా చివరి నిమిషంలో టూర్ క్యాన్సిల్ అయింది. అయితే అనారోగ్యం కారణాలు, ఎండ వేడిమి వల్ల సోనియా పర్యటన రద్దు చేసుకున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో సోనియా తెలంగాణ టూర్ క్యాన్సిల్ కావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ విహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి బడుగు బలైన వర్గాలకు సోనియా గాంధీ ఆదేశాలు, రాహుల్ గాంధీ ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా 6 డిక్లరేషన్ కూడా డిక్లరేషన్ చేస్తారు. దీనికి సోనియా గాంధీ గారు కూడా తుక్కుగూడలో బహిరంగ సభలో మాట్లాడింది. మళ్ళీ ఎల్బీ స్టేడియంలో ఏ దినమైతే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి హోదా తీసుకునేటప్పుడు అప్పుడు కూడా ఈ 6 డిక్లరేషన్ చెయ్యాలని చెప్పింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె డాక్టర్ల అడ్వైజ్ అనుకో ఆమెకు అక్కడ బాగా ఎండలు ఉన్నది. నేను నాగ్పూర్లో చూసినా 50 దాటిందని. అలాంటి పరిస్థితులు రాకపోయినా ఆమె ఆశీర్వాదం తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్కు ఉంటుంది, రేవంత్కు ఉంటుంది, జనానికి ఉంటుంది. అమరవీరులకు కూడా ఎవరైతే సాక్రిఫైస్ చేశారో. చాలామంది ఉద్యమకారులకు ఆహ్వానం అందలేదు అనే ప్రచారం జరుగుతుందని అద్దంకి దయాకర్ అన్నారు. అందరం కలిసికట్టుగా వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా గేయాన్ని జాతికి అంకితం చేయడమే ఎజెండా
కాంగ్రెస్ ముందుకు వెళ్తుందని అద్దంకి దయాకర్ అన్నారు. సెప్టెంబర్, అక్టోబర్లో ఉద్యమకారుల సంక్షేమం కోసం కార్యాచరణ ఉంటుందని తెలిపారు. చాలామంది అంటున్నారు, కళాకారులను కానీ ఉద్యమకారులు కానీ వీళ్ళందరినీ మీరు ఆహ్వానించడం ఇదంతా చేయట్లేదు అని. ఇది మళ్ళీ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో పెద్ద ఎత్తున అమరవీరులు, ఉద్యమకారులు, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధితో పాటు ప్రజా సంఘాలు, జేఏసీలు, వివిధ రూపాల్లో ఉన్న జేఏసీలను అన్నిటి కూడా మొన్న కోదండరామ్ గారి నేతృత్వంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మేమంతా సార్ట్అవుట్ చేసినాం. అయితే వీటికి పర్మిషన్స్ ఇవ్వలేదు. ఈ సన్మానాలకు కానీ లేకపోతే అవార్డులు ఇవ్వడానికి కానీ ఇట్లాంటికి పర్మిషన్స్ లేవు. కాబట్టి ఈ సెషన్ను నెక్స్ట్ ఒక 1-2 మంత్స్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలో గతంలో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా ఉద్యమకారులకు కానీ అమరవీరుల కుటుంబాలకు కానీ వాటిని అన్నిటిని కూడా నెరవేర్చడానికి త్వరలోనే ఒక కార్యాచరణ ఉంటుంది. ఎందుకంటే ఇది చేస్తే కూడా ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే అది ఆ ప్రోగ్రాం కొంచెం పోస్ట్ పోన్ చేయడం జరిగింది. చిల్కానగర్ డివిజన్లో చిలికేశ్వర్ గుట్టపై ఉన్న హనుమాన్ ద్వితీయ వార్షికోత్సవంలో బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. హనుమాన్ జయంతి ఆలయ ధర్మకర్త గుడి స్వర్ణ మధుసూదన్ రెడ్డి ఆహ్వానంతో అభయాంజనేయ స్వామి దేవాలయం నందు ద్వితీయ వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జల సత్యరాజ్ గౌడ్, అదేవిధంగా కోంపల్లి రవీందర్, పల్లె నర్సింగ్రావు, అశోక్ చారి, సంతోష్ రెడ్డి, వీరారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. జూన్ 2న ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవంలో బీఆర్ఎస్ పార్టీ పాల్గొన్నదని లేఖలో వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తుందని నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోకడలను వీడి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కాగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా లేఖ రాయడంతో పాటు ఆహ్వాన పత్రికను కూడా ఆయనకు పంపారు. సీఎం సూచన మేరకు ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారు హర్కర్ వేణుగోపాల్ ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్కు అందజేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అయ్యే పరిస్థితి కనిపిస్తుందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ జోషి చెప్పారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేతలు ఎందుకు ఆహ్వానించలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాలను గాలి కొదిలేసిన కేసీఆర్ను వెతికి మరీ ఆహ్వానం ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటని తీవ్ర విమర్శలు చేశారు. అధికారిక కార్యక్రమానికి ఢిల్లీకి వచ్చి సోనియా గాంధీ గారిని ఆహ్వానించినటువంటి ముఖ్యమంత్రి గారు అసలు భారతీయ జనతా పార్టీ నాయకులను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. 1400 మంది బలిదానం కావడం కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు విమర్శించారు. అది వాస్తవం కూడా. కేసీఆర్ గారికి ప్రత్యేక దూతను పంపడం, కేసీఆర్ ఏ గుహల్లో ఉన్నా ఏ సందు గొంతుల్లో ఉన్నా కూడా ఆయనకు ఆహ్వాన పత్రం ఇవ్వాలి, అంత ప్రేమలో ఉరకబోస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లు ఆమోదంలో ప్రధాన భూమిక పోషించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను, కేంద్ర నాయకులను ఎందుకు విస్మరించింది? అధికారిక కార్యక్రమం అయినప్పుడు కూడా సోనియా గాంధీ గారిని తెలంగాణ రప్పించి కేసీఆర్ గారిని ఆహ్వానించి వీళ్ళిద్దరిని ఒకే వేదిక పంచుకునే విధంగా ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ వేసింది. కారణం ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ లో గానీ కాళేశ్వరం గానీ కేసీఆర్ కుటుంబం జైలుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ఎవరిని మేనేజ్ చేయాలనో, ఏది చేయాలనో, ఏ విధంగా ప్రలోభపరచుకోవాలనో అన్ని రకాలుగా తయారు చేసుకున్నాడు. కాబట్టే రేవంత్ రెడ్డి గారి మీద పక్క ఒత్తిడి వస్తుంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంతవరకు ముందుకు పోయే ప్రయత్నం చేస్తలేడు. కాళేశ్వరం విషయంలో ముందుకు పోయే ప్రయత్నం చేస్తలేడు. ఇవాళ ఆయన అవినీతి అక్రమాలను బయటికి వస్తున్నాయి కాబట్టి ఇప్పటికే బిడ్డ పోయింది, మళ్ళీ నేను నా కొడుకు జైలుకు పోయే ప్రమాదం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తా, నా జోలికి రాకండి, నా మీద కేసులు పెట్టకండి అని చెప్పి ఇద్దరి మధ్య రహస్య ఒప్పందాలు జరిగినాయి. కాబట్టి ఆ రహస్య ఒప్పందంలో భాగమే ఈ తతంగం అంతా. బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలటి మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్తూపాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పిన ఆయన లోగోలో చార్మినార్ను తొలగించే దమ్ము, ధైర్యం ఉందా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం పాలకుల చిహ్నాలు, ఆనవాళ్లను తొలగిస్తామని హెచ్చరించారు. ఇక రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళా తోరణం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలని చెప్పేసి అనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనబడే విధంగా తెలంగాణ సాంస్కృతిక అంశాలు కానీ ప్రజాస్వామ్యం కానీ ప్రజా జీవనం ఉలికిపడేటువంటి విధానంగా రూపొందిస్తామని అనుకొని మరి ఇచ్చినటువంటి లోగోలో అమరవీరుల స్తూపాన్ని పెట్టడం మేము స్వాగతిస్తాం. ఎందుకంటే మీరు పెట్టినటువంటి అమరవీరుల స్తూపం ఇది దాదాపు 1970లో తొలి ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో దాదాపు 370 మంది తెలంగాణ వాదులు అమరులైనటువంటి దానికి గుర్తుగా తెలంగాణ బిడ్డలు నిర్మాణం చేసుకున్నటువంటి ఈ స్తూపం. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 370 మంది తెలంగాణ బిడ్డలను పోలీసుల చేత బిడ్డలను కాల్చినట్టు కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మళ్ళీ గుర్తు తెచ్చే విధంగా మీరు ఈ చిహ్నాన్ని మీరు దీంట్లో పెడుతున్నారు. దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు మళ్ళీ మీకు వెనక్కి తగ్గి సమాధికి చిహ్నమైనటువంటి చార్మినార్ని తొలగించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో అరాచకాలు చేసి ఎంతో హిందువుల రక్త మాంసాలతోటి హిందువుల మానభంగాలు ఆడబిడ్డల మానవిమానాలతోటి చెలగాటం చేసినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాలను తొలగించేటువంటి ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. క్రూరంగా తెలంగాణ హిందూ బిడ్డల్ని హింసించినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాల్ని తొలగించాలంటే కేవలం చార్మినార్ని లోగోల నుంచి తీయడం కాదు. ఈ ప్రాంతంలో వారి ఆనవాళ్లు ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అవన్నిటినీ కూడా తీసేటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద పూర్తిగా ఆలోచన చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని, కౌంటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. నిజాం కాలేజీలో హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఈ నెల 4న చేపట్టనున్నట్లుగా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. జిల్లాలో 13 లొకేషన్లలో 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపుకు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో 20 టేబుల్స్, మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశామని అన్నారు. ఓట్ల లెక్కింపు యాకత్పుర అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 24 రౌండ్లు, చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యల్పంగా 15 రౌండ్లు జరుగుతున్నాయి. అయితే కౌంటింగ్ సిబ్బందిని జూన్ 4న ఉదయం 5:30 నుండి 6 గంటలలోగా అబ్జర్వర్ సమక్షంలో ర్యాండమైజేషన్ చేసి టేబుల్ వారీగా కేటాయిస్తారని తెలిపారు. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, తద్వారా అనేక మంది అమాయకులు బలవుతున్నారని బీజేపీ నాయకురాలు కీర్తిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించి అరికట్టాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీకి కీర్తిరెడ్డి ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లు పోలీసుల ముసుగులో టెక్నాలజీని ఉపయోగించుకుని కోట్ల రూపాయలు దండుకున్నారని కీర్తిరెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజా బాగోగుల్లో లేదని విమర్శించారు. తమ విన్నపాల్ని స్వీకరించిన డీజీపీ సానుకూలంగా స్పందించి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారన్నారు. నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా విన్నవించనున్నట్లు ఆమె తెలిపారు. సైబర్ క్రైమ్స్ ముందర ఓన్లీ చిన్న పిల్లల్ని, టీనేజర్స్ ని టార్గెట్ చేసి చేయడం జరిగేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేదు, ఎడ్యుకేటెడ్ పీపుల్ తో సంబంధం లేదు, ప్రతి ఒక్కళ్ళు దీనికి ట్రాప్ అవుతున్నారు. అలా చాలా ఇప్పుడు అట్లీస్ట్ 1 in 10 కేసెస్ మాకు తెలుస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి కాల్స్ వస్తున్నాయి. సిమ్ కార్డ్ నంబర్స్ చెప్పి, ఆధార్ కార్డ్ నంబర్స్ చెప్పి రకరకాలుగా ట్రాప్ చేస్తున్నారు. అన్ని ట్రాప్, లేడీస్, పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్, హౌస్ వైఫ్స్, ఇలా అందరినీ టార్గెట్ చేసి ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ టార్గెట్ ఇలాగ మీ పేరు మీద కొరియర్ వచ్చిందని, మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పడం, ఆధార్ కార్డు చెప్పడం. ఎంత ఎడ్యుకేట్ చేసినా ప్రజలు కూడా చిన్న చిన్న వాటికి ట్రాప్ అవుతున్నారు. మీ కొరియర్లో డ్రగ్స్ వచ్చాయని చెప్పడం, ఇలా చాలా రకాలుగా వాళ్ళని మ్యానిపులేట్ చేసి, బ్లాక్మెయిల్ చేసి అమౌంట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అది
ఒక 5,000 నుంచి 90 లక్షల కేసులు కూడా మేము చూసాము. వీళ్ళ అంకుల్ 23 lakhs ఇచ్చిన్నారు. అలాగా దే డోంట్ వాంట్ కమ్ అవుట్ ఆల్సో బికాస్ ఆఫ్ సోషల్ స్టిగ్మా. అంటే మేము ఇంత చదువుకొని మేము కూడా ఇలాగా ఇదైపోతున్నామే, చదువుకున్న వాళ్ళు కూడా దీంట్లో పడిపోతున్నామే ట్రాప్గా అని. సో ఇలా టెక్నాలజీని వాడుకొని ఇంత ఈజీగా క్రైమ్ చేస్తున్నారు. సో దీని గురించి కొంచెం గట్టి ప్రాబింగ్ చేయాలా, గట్టిగా కొంచెం సబ్ కమిటీస్ వేసి దాన్ని బాగా స్ట్రిక్ట్ చేయాలి, కొంచెం దీన్ని అరెస్ట్ చేయాలి ఈ ప్రాబ్లమ్ని అని రిక్వెస్ట్ చేయడానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఇంకో రిప్రజెంటేషన్తో సీఎం గారి దగ్గర కూడా పోతున్నాము, దీన్ని స్పెషల్ బడ్జెట్ అలొకేట్ చేయమంటాం అని చెప్పడానికి. ఎంతో మంది ఇవన్నీ చేసి సూసైడల్ మోడ్లో కూడా వెళ్తున్నారు. సో చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో ప్రభుత్వ శాఖల పేర్లను మారుతున్నాయి. అదేవిధంగా తాజాగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న హయ్యర్ ఎడ్యుకేషన్ను తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్గా ప్రభుత్వం పేరు మార్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బి వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా పేరు మార్చిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మారింది. ఇక టీఎస్ఆర్టీసీని టీజీఎస్ఆర్టీసీగా మార్చారు. ఇప్పటికే రాష్ట్రంలో వాహనదారులు ఇక నుంచి టీజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. బ్యాంకుల సేవలు మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రముఖ బ్యాంకింగ్ రంగ నిపుణులు సీనియర్ పాత్రికేయులు తుమ్మల కిషోర్ స్థిరీకరణ దిశగా బ్యాంకింగ్ రంగం పేరిట రాసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఎంసీహెచ్ఆర్డి ఐటీలో జరిగిన పుస్తక ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా హాజరై వెంకయ్య నాయుడు ప్రసంగించారు. తుమ్మల కిషోర్ రాసిన పుస్తకం సామాన్యుల పాఠకులకు కూడా బ్యాంకింగ్ రంగంపై అవగాహన కలిగించేలా ఉందని వెంకయ్య నాయుడు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఉద్యమం చేస్తున్న బడుగు బలహీన వర్గాల అన్నదాతలు మహిళలకు ఈ పుస్తకాన్ని అంకితం ఇవ్వడం సంతోషకరమన్నారు. నియమ నిబంధనలు అడ్డం రాకూడదు. నియమ నిబంధనలు ఉండాలి. కొంత నియమాలు లేకపోతే మరి అన్యాయంగా తయారైపోతుంది. కానీ ఆ నియమ నిబంధనలు సరళతరంగా ఉండాలి. జనానికి ప్రోపూర్ అంటాం కదా మనం, ఆ యాటిట్యూడ్లో ఆ నియమ నిబంధనలు పెట్టుకోవాలి. ఈ బ్యాంకులు చాలా చేరువయ్యాయి జనానికి, ఇంకా చేరువు కావాల్సి ఉంది. మరింత చేరువు కావాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈ బ్యాంకుల్లో లేక బయట ప్రైవేట్ అప్పులు తీసుకున్న వాళ్ళు చాలా మంది మనం చూస్తున్నాం. అప్పుడప్పుడు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. తొందరగా తెచ్చుకుంటారు వెంటనే, ఆ తర్వాత కట్టలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. దాంతోపాటు వ్యవసాయం అంత లాభసాటిగా లేకపోవడం కూడా దానికి కొంత కారణం. మన దేశం త్వరలో ప్రపంచంలోనే ఒక అత్యున్నత ఆర్థిక శక్తిగా రావడానికి కూడా ఇదే కారణం. ఎందుకంటే బ్యాంకులు వ్యాప్తి చెందడం. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మొత్తం ఉన్న బ్యాంకులు 1024 ఈ పుస్తకంలోనే రాశారు. వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, చాలా మంచి అనాలిసిస్ కూడా ఉంది బ్యాంకింగ్ రంగానికి సంబంధించి. ఇవాళ ఉన్న బ్యాంకులు ఎంతో తెలుసా? 2,24,000 బ్యాంకులు ఉన్నాయంట. అంటే ఒక 244 రెట్లు పెరిగినాయి బ్యాంకులు. అందుకని పల్లపాడు లాంటి గ్రామంలో కూడా ఒక పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి అందరికీ సహాయపడుతుంది. సో మనం కొంతకాలం పోయిన తర్వాత మన రూపాయి నోటు ఎలా ఉంటుందంటే మనం ఎక్కడ మ్యూజియంలో చూసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అంటే ఇప్పటికే వచ్చేసింది. మనకు రూపాయి నోటుకి మనం తెలియదు మనకి ఏంటో అనేది. సో ముందు పిల్లలకి చెప్పాలంటే మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇది ఈ రూపాయి ఎలా ఉండేది, నోటు ఎలా ఉండేది, 100 రూపాయల నోటు ఎలా ఉండేది. సో డిజిటలైజేషన్ మూలంగా చాలా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో బ్యాంకింగ్ అంతా మారిపోయింది. ఆ విధంగా అన్ని రంగాల్లోనూ ఉంది దీనివల్ల. బట్ బ్యాంకింగ్ రంగంలో ఇంకా చాలా ఎక్కువ ఉందండి. భవిష్యత్తులో ఇంకా ఈ డిజిటలైజేషన్ మూలంగా చాలా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు ఇస్తానని అంటూ సుమారు 50 మంది నిరుద్యోగుల నుండి 2 కోట్ల రూపాయలు కేటుగాడు కాజేసిన ఘటన కుత్బుల్లాపూర్లో చోటు చేసుకుంది. ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు అన్నాడు, హాల్ టికెట్స్ ఇచ్చాడు, ప్రవేశ పరీక్ష రాసిచ్చాడు, అదేవిధంగా కాల్ లెటర్స్ సైతం ఇచ్చాడు. ఇక ఉద్యోగాల్లో జాయిన్ అవడమే తరువాయి అంటూ నమ్మబలికాడు. కేటుగాడి మాటలు నమ్మి కాల్ లెటర్స్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళగా అక్కడ అన్నీ ఫేక్ అని తెలియడంతో మోసపోయామని గ్రహించి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కోంపల్లికి చెందిన కేతావత్ సంతోష్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఇస్తారని సుమారు 50 మంది నిరుద్యోగుల నుండి 2 కోట్ల వరకు తీసుకుని నిరుద్యోగులకు ఫేక్ హాల్ టికెట్స్ అదేవిధంగా సర్టిఫికెట్లు ఇచ్చి వారికి మాయమాటలు చెప్పి పరారయ్యాడు. నిందితుడు మొదటి నుంచి హాల్ టికెట్స్ మొదలుకొని ప్రవేశ పరీక్ష అపాయింట్మెంట్ లెటర్ అన్నింటినీ ఫేక్గా క్రియేట్ చేసినట్టు తెలిసింది. బాధితులు ఫేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుత్బుల్లాపూర్లో నివాసం ఉంటాము. మమ్మల్ని మా బ్రదర్ని మా చుట్టాల వాళ్ళందరినీ వేరే ఆయన ద్వారా పరిచయం చేశాడు. ఆయన పేరు కేతావత్ సంతోష్. ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తానని చెప్పి జాబ్ చేపిస్తున్నానని చెప్పి అందరినీ జాబ్స్ పెట్టిస్తాను సివిలియన్ జాబ్స్ అని చెప్పి మోసం చేశాడు. అయితే వీళ్ళందరూ కలిసి ఒక్కొక్కరు 6 లక్షలు ఇవ్వడం జరిగింది. అందరూ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత వీళ్ళకి ఏం జరిగిందంటే వీళ్ళందరికీ రిజల్ట్ కాపీ, హాల్ టికెట్ కాపీ, ఎంబ్లమ్ సింబల్స్ స్టాంపులు వేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టాంపులు వేసి రిజల్ట్ కాపీలు, సెలెక్షన్ లిస్టు అన్నీ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ ఒక 50 నుంచి 60 మంది దాకా బాధ్యతలు ఉన్నారు. ఇప్పుడు దగ్గర 100 మంది దాకా రావచ్చు. ఆ బాధ్యతలు కూడా ఎవరికి ఇంకా తెలియలేదు. ఈయన 4 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మేము ఇంటి దగ్గరకు వచ్చి వెరిఫై చేసుకుంటే అసలు ఈయన ఇంటి దగ్గర 4 డేస్ నుంచి టూర్కి వెళ్ళాడని చెప్పి చెప్తున్నారు. కానీ అసలు ఈయన అబ్స్కాండ్ అయ్యాడు. అట్లానే మేము ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాము. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళి వెరిఫై చేసుకుంటే ఇదంతా ఫ్రాడ్, అసలు ఇతను సంతోష్ అనే వ్యక్తి మా ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయట్లేదని చెప్పారు. అది బేగంపేట ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ వెళ్తే ఈయన అసలు జాబ్ చేయడు, ఏం లేదు అని చెప్పారు. సో అందరూ కలిసి ఎవరైనా ఉన్నా సరే అందరూ వచ్చి బెడ్ బషీరాబాద్ పిఎస్లో కంప్లైంట్ చేస్తున్నాము. అందరూ వచ్చి బాధ్యతలు ఎవరైనా ఉన్నా వాళ్ళని పేరు వాళ్ళ నంబర్ ఇచ్చి వెళ్తే వాళ్ళ పిఎస్లో సార్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధి కౌశల్య వెంచర్లో గత నెల 7న ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో చోరీకి పాల్పడిన 4 దొంగలను గట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో ఒక ఆటోను తనిఖీలు చేయగా 4 వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం గుట్టురట్టయింది. కౌశల్య వెంచర్లో పోచారెడ్డి అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళగా బొందల రమేష్, ఆకాష్, షేల్ అల్తాఫ్, వెంకట్ ప్రసాద్లు గోడ దూకి ఇంట్లో దూరి 41 గ్రాముల బంగారు నగలు, 10 తులాల వెండి వస్తువులను దొంగిలించి పారిపోయారు. ఘటనపై దర్యాప్తు చేసిన గట్కేసర్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ సౌకర్యం లేక అప్పుడే పుట్టిన నవజాత శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. చిలుకనగర్ ప్రాంతానికి చెందిన మమతకు పురిటి నొప్పులు రావడంతో డెలివరీ ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో డెలివరీ చేసి స్టాఫ్ నర్స్ అరగంట సమయం తర్వాత పాప ఏమీ మాట్లాడడం లేదని వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఉప్పల్ పిహెచ్సిలో అంబులెన్స్ లేదు, ఆక్సిజన్ లేదు అని తెలపడంతో వెంటనే ఆటోలో నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నీలోఫర్ ఆసుపత్రికి డాక్టర్లు శిశువుకు పరీక్షించి చనిపోయిందని తెలిపారు. ఆక్సిజన్ పెట్టుకుని అంబులెన్స్లో తీసుకురావాలని మీకు తెలియదా అని నీలోఫర్ డాక్టర్స్ తెలపడంతో శిశువు బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ అయింది. నార్మల్ డెలివరీ అయినాక మళ్ళీ పాప 4:30కి అట్లా కాసేపు ఏడ్చిన తర్వాత ఒక నర్సు ఉందిగా, ఆ నర్సు మేడము వచ్చింది, పాపకు పాలిమని చెప్పింది. పాలు ఇచ్చినాక మళ్ళీ 10 నిమిషాలకు మళ్ళీ శ్వాస సరిగా ఆడక మళ్ళీ వేరే హాస్పిటల్ పోమని చెప్పింది, ప్రైవేట్ హాస్పిటల్ కాడికి. మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ కాడికి పోగానే మళ్ళీ ఆను ఏం చేసారు, మళ్ళీ నీలోఫర్ హాస్పిటల్కి రాశారు. అక్కడ పోమ్మ బాగుంటుందని చెప్పారు. అప్పుడప్పుడు ఆటోలో పోయిండ్రు. ఆటోలో ఎందుకు పోతారు? యాక్చువల్లీ ఇక్కడ నుంచి రాసేయాలి మనకు ఏమన్నా 108కు అంబులెన్స్ వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేశారు, ఏమి ఇక్కడ నుంచి ఉట్టిన పోమ్మని చెప్పారు. ఉట్టి నిర్లక్ష్యం, డాక్టర్ నిర్లక్ష్యం. ఒక నర్సు లేదు, ఒక డాక్టర్ లేరు, ఎవరు లేరు. గవర్నమెంట్ హాస్పిటల్ ఒక నర్సు చేసింది, డెలివరీ ఒక నర్సు చేసింది. సిస్టర్ పైన పెడుతుంది. సిస్టర్ని మేము డిపార్ట్ చేసినామని చెప్తుంది. ఇప్పుడు సిస్టరా ముఖ్యము డాక్టరా? డాక్టర్ ఫస్ట్ డాక్టర్ని పట్టుకోవాలా. సిస్టర్ను డిపార్ట్ చేసినా ఏది చేసినా నడవదండి. డాక్టర్ను ఫస్ట్ మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మేము పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ వాళ్ళు కూడా పట్టుకోవడానికి మేము రేపటి నుంచి నేను ధర్నానే చేస్తాను. సుజాత నా పేరు. నేను కూడా ఒక నర్సునే. ప్రాణాలు కాపాడాల్సిన ఈ డాక్టర్లు వీళ్ళు ప్రాణం తీసినా కూడా వీళ్ళు ఏం అసలు చలనం లేకుండా సైలెంట్గా కూర్చున్నారు. ఇప్పుడు 2 అవుతుంది టైము, వాళ్ళకి ఏం చెప్తలేరు. ఒకసారేమో పోస్ట్ మార్టం చేసినట్టు చిన్న ప్రాణాన్ని పోస్ట్ మార్టం చేస్తారా అండి? చేస్తారా? ఆ పోలీసు వాళ్ళు అంటున్నారు. ఆ పోలీసులు సారేమో పోస్ట్ మార్టం చేస్తే మీకు ఏం కేసు ఏం జరిగిందనేది చూసి చెప్తారంట.